రైట్, మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. రాజీవ్ గారు ఏం చెప్తారు? పూర్తి వ్యవహారంలో రచ్చ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అన్నది టీడీపీ నిన్న ఒక ప్రశ్న సంధించింది. అసలు ఎప్పుడు ఫైల్ చేస్తారు కేసు? అండ్ షర్మిల అడిగిన మాటలకి ఎలాంటి ఆన్సర్ ఉంటుందంటారు వైసీపీ దగ్గర? వైసీపీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టే వీళ్ళు వ్యక్తి పైన దాడి చేయటం మొదలుపెట్టారు. ఎంతసేపు ఎప్పుడూ కూడా వీళ్ళ ప్రవర్తన చూస్తే ఎవరన్నా పార్టీలో నుండి బయటకు వచ్చి కానీ ఎవరన్నా వాస్తవాలు మాట్లాడితే కానీ నిజంగా మాట్లాడితే కానీ వీళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళపైన బురద జల్లడం మొదలు పెడతారు. వాళ్ళపైన వ్యక్తిగత దోషం చేయటమో, లేకపోతే వీళ్ళు టీడీపీకి మద్దతుగా ఉన్నారు, లేదా డబ్బులు తీసుకున్నారు, ప్యాకేజీ తీసుకున్నారని ఇట్లా వ్యక్తిగత దోషం చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోజున మీరు ఎందుకు ఓడిపోయారంటే సొంత చెల్లిని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్లనే ఈ రోజు మీరు ఆ దుస్థితికి వచ్చారన్న విషయాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నారు. వాస్తవాలు గ్రహించలేక కింద పడ్డ ఇంకా మాదే పైచే అనుకొని ఇది గురువింద గింజలాగా వీళ్ళంతా కూడా మాకేం తెలియదు, ఎదుటోళ్ళు మాత్రమే తప్పులు చేశారు, మేము మాత్రం అందరం కూడా శుద్ధపూసలు అనే విషయాన్ని తెలియజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటనేది ప్రజలు క్లియర్ గా ఈ రోజు అర్థం చేసుకున్నారు. కాబట్టి షర్మిల గారు కూడా చాలా క్లియర్ గా చేశారు. ఆమె గనక నిజంగా పదవే కావాలని ఉంటే ఆ రోజున పాదయాత్ర చేసే సమయంలోనే నాకు ఈ పదవి కావాలి, మీరు దానికి ఒప్పుకుంటేనే నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ఆ రోజున ఆమె కుండబద్దలు కూడా చెప్పారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాలా పదవి కావాలనుకుంటే ఇంకెక్కడికి ఏదైనా పార్టీలోకి వెళ్ళొచ్చు కదా, కానీ వెళ్ళలేదే. తండ్రి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పార్టీలో ఉండి ఆ పార్టీకి న్యాయం చేయాలి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అన్న మాటలు నమ్మి నేను మోసపోయాను, ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నాను, కాంగ్రెస్ పార్టీ తండ్రిని చంపారని చెప్పి అదే రిలయన్స్ అంబానీ వాళ్ళకి రాజ్యసభ సీటుకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గ్రహించి ఈ రోజున బయటకు వచ్చి ఆమె వాస్తవాలు మాట్లాడుతుంటే వీళ్ళు మింగటానికి నీళ్లు మింగలేని పరిస్థితిలో ఈ రోజున అరే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన భారతదేశంలో శత్రు ఇంటికి వచ్చిన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా శత్రు ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇంటికి వస్తే ఆమెకి న్యాయం చేసి పంపించినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే, ఎంత దరిద్రం అంటే సొంత చెల్లి పైన తల్లి పైన కేసులు పెట్టి మళ్ళా మీరు ఈ రోజున కూర్చొని మాట్లాడుతున్నారంటే మీరు ఎంత గొప్ప వ్యక్తిత్వ కల మనసులో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన అరాచకం, మీరు చేసిన దుష్ప్రచారం, మీరు చేసిన మోసం, మీరు సృష్టించిన బేభత్సం, ప్రజలకి మీపై ఇచ్చినటువంటి భయాన్ని ఇన్ని చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ రోజున ఈ విధంగా గార్బేజ్లో పక్కన పడేస్తే మీరు ప్యాకేజీలు అంటున్నారు కాబట్టి గార్బేజ్లో పడేసి గ్యారేజీకి పంపిస్తే ఈరోజు మళ్ళా జనాలు డ్యామేజ్ అయ్యారని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. చూసారా, మిమ్మల్ని దరిదాపులకు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీ మూర్ఖత్వంతో మీరు చేసుకున్న పరిస్థితితో గోపాల్ రెడ్డి గారు పదవి కాంక్షతోటే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి అని అంటున్నారు. నిజంగా పదవి కాంక్ష ఉంటే ఇలా ఉండేదంటారా? నిజంగా పదవి కాంక్ష ఉంటే ఆమె ఆ రోజునే అసలు ఆమె పాదయాత్ర చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ ఉందండి? అసలు జైల్లో నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు, ఎవరు మేదేసుకునేవాళ్ళు, ఎవరు బాధ్యత తీసుకునేవాళ్ళు, అసలు కుక్కలు చెప్పిన విస్తరాకులా తయారయ్యేది, పార్టీ అడ్రస్ లేకుండా పోయేది. అటువంటి ఆమె మీద ఆడ మహిళ ఉండి కూడా మేదేసుకొని ఈ రోజు నేను చేస్తానని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని చేస్తే అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మీరు ఇచ్చిన గౌరవం ఏంటయా అంటే సోషల్ మీడియాలో ఆమె పైన కూడా ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టారో చదవటానికి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఏ మహిళలు కానీ పిల్లలు కానీ చూడలేని విధంగా మీరు చేసినటువంటి దోషణ నిజంగా సిగ్గుపడాలి. మీరంతా ఇంకా బయటకు వచ్చి ఏదో మీరు మాయ మాటలు చెప్తే జనాలు నమ్ముతారనుకోవటం మీ పిచ్చితనం అని చెప్పండి. మేడం, ఇప్పుడు ఫ్యామిలీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ